ఉప్పల్ నియోజకవర్గంలో 76.46 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దొద్దెల శ్రీధర్బాబు గురువారం శంకుస్థాపన చేశారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడు వజ్రేష్ యాదవ్తో కలిసి వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల భారంలోకి నెట్టిందని, అయినప్పటికీ ప్రస్తుత ప్రభుత్వం ఒకవైపు అప్పులు తీర్చుకుంటూనే మరోవైపు ప్రజలకు అవసరమైన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, ఆర్డీఓ వెంకటరెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవీంద్ర సాగర్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై కాంగ్రెస్. మరి ఈ రోజు ఉప్పల్ నియోజకవర్గంలోని చెర్లపల్లి మరియు కుషాయిగూడ డివిజన్లో 6,39,00,000 రూపాయలు బాక్స్ ట్రైన్ పనులకి వేం నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మా అభిమాన నాయకులు ఇవ్వడం జరిగింది. మరి ఫిబ్రవరిలో రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే ఏప్రిల్ 23వ తారీఖు శాంక్షన్ చేసి ఎంఎంసీ కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి ముంపుకు గురైతా ఉన్నాయి కాలనీలు. మరి చిన్న వర్షానికి మరి నీళ్ళన్నీ కూడా ఇళ్లలోకి వస్తున్నాయి, గడమలలోకి వస్తున్నాయి. రాకపోకలకు ఇబ్బంది కలుగుతా ఉంది. మరి పాదాచారులకు కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, 4 వీలర్స్ వారికి మరి రాకపోకలకు అంతరాయం జరుగుతూ ఉంది. మరి కరెంటు స్తంభాలు, తీగలు తెగిపోయి షార్ట్ సర్క్యూట్ ఖచ్చితంగా బాక్స్ ట్రైన్ పనులు చేయాలి అని అంటే 2.5 కిలోమీటర్ల పొడవు మేర ఈ బాక్స్ ట్రైన్ శాంక్షన్ ఇచ్చిన వేం నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా మరి శ్రీధర్ బాబు గారికి, మరి అభివృద్ధి సంక్షేమం అంటే ఉప్పల్ నియోజకవర్గము మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మౌలిక సదుపాయాల కల్పనలో మరి ఏ విషయం అడిగినా, ఏ కష్టం ఉందని పోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హక్కున చేర్చుకొని మరి నిధులు ఇస్తా ఉన్నది. మరి మొన్నటికి మొన్న మరి బాక్స్ ట్రైన్లకి 6,39,00,000 ఇస్తే మరి గ్రేవ్ యార్డ్కి, హిందూ ముస్లిం క్రిస్టియన్ గ్రేవ్ యార్డ్కి 6,25,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి చెర్లపల్లి, కుషాయిగూడ ఇంకా అరాకొర పెండింగ్ పనులు ఉన్నాయన్న, మరి ప్రజలకు సీసీ రోడ్లు కావాలని అడిగిన వెంటనే మరి ఇటు 3 కోట్లు, అటు 3 కోట్లు, 2 కిలోమీటర్లు ఇవ్వడం జరిగింది. సిఆర్ఎంపీ నిధులు ప్రతి సంవత్సరం మెయింటెనెన్స్ కోసము మరి 8 నుంచి 10 కోట్లు మన చెర్లపల్లి ఉమ్మడి డివిజన్కి ఇస్తే మరి ఈసారి కుషాయిగూడకు, చెర్లపల్లికి 15 కోట్ల రూపాయలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారిదని తెలియజేస్తా ఉన్నాను. మరి చెర్లపల్లి డివిజన్లో ఏ మూల, ఏ గల్లీ, ఏ వాడ, ఎక్కడ పోయినా కూడా మరి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏ విధంగా అయితే డెవలప్ అయిందో అదే విధంగా చేసుకుంటూ పోయినా దాదాపు 96.4% పనులు కంప్లీట్ అయిపోయినాయి. మరి ఇంకా రాబోయే రోజులలో అరాకొర పనులు ఉన్నాయి. యూజీడీ దాదాపు 89% పనులు కంప్లీట్ అయినాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, వేం నరేందర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ బాక్స్ ట్రైన్ పనులు 15 రోజుల తర్వాత స్టార్ట్ అవుతాయని తెలియజేస్తా ఉన్నాను. మరి అడిగిన వెంటనే వచ్చిన మా మంత్రివర్యులకి, మరి అడిగిన వెంటనే నిధులు ఇస్తున్న రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. హలో, ఈరోజు ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి కాప్రా, చెర్లపల్లి డివిజన్లలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన కార్యక్రమం భాగంలో నాతో పాటు మా సోదరిమణి శ్రీదేవి గారు, అదేవిధంగా సోదరులు వజ్రేష్ యాదవ్ గారు, మా మిత్రులు ఇన్ఛార్జ్ పరమేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ కార్పొరేటర్ సంబంధించి 15 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేశాం. మొత్తం ఉప్పల్ నియోజకవర్గంలో ఈరోజు 60 కోట్ల రూపాయల నిధులతో వివిధ డివిజన్లో శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకొని మౌలిక సదుపాయాలు ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజానికానికి అనేక సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యలన్నిటిని కూడా పరిష్కారం చేయాలని, మరి ఇక్కడ ఉన్న మరి మేయర్గా మొన్నటి వరకు పనిచేసిన రామ్మోహన్ గారితో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరులు పరమేశ్వర్ రెడ్డి గారు, మరి డివిజన్లకు సంబంధించిన మాజీ కార్పొరేటర్లు శ్రీదేవి గారు కానీ, స్వర్ణరాజ్ గారు కానీ, పావని రెడ్డి గారు కానీ, అదేవిధంగా డివిజన్ స్థాయికి
సంబంధించిన మా అధ్యక్షులు అందరూ కూడా ఈ వారి వారి పెండింగ్ లో ఉన్న సమస్యలు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం, మరి వారు అనేక నిధులను శాంక్షన్ ఇవ్వటం, ఆ కార్యక్రమంలోనే ఈరోజు ఇక్కడ రావటం. మేము ప్రత్యేకించి ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యలను కూడా పరిష్కారం చేయాలనే యోచనతో ప్రణాళికబద్ధంగా ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేస్తా ఉన్నాం. మీరు చూశారు, మరి ఎస్టీపీ నిర్మాణ కార్యక్రమాలు వేగవంతంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసి వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా రోడ్ల నిర్మాణం కానీ, ఉప్పల్ బస్ స్టేషన్ కు సంబంధించిన ఒక ప్రధానమైన కార్యక్రమమే కానీ, చాలా సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ఈ సమస్యలను ఒకటి తర్వాత ఒకటి తీసుకెళ్లే కార్యక్రమం చేస్తాం. రాబోయే కాలంలో కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెరుగుతా ఉన్న జనాభాకు కావాల్సిన అవసరాలు, త్రాగునీరు కానీ, అదేవిధంగా రహదారులు కానీ, డ్రైనేజ్ కానీ, స్టామ్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ కు సంబంధించిన అంశం కానీ, అదేవిధంగా ఎస్టీపీ ప్లాంట్ల నిర్మాణమే కానీ, ఇంకోటి మూసీ నది ప్రక్షాళనే కానీ, దానికి తోడు మెట్రో రైలు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో మొదలుపెట్టి పనులు పూర్తి చేసుకున్నాం. మొదటి దఫా ఈరోజు నాంది పలకబోతా ఉన్నాం. అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 10 సంవత్సరాలు గత ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ఈ జంట నగరాలకు సంబంధించి మెట్రో విస్తీర్ణ కార్యక్రమాలు జరగలే. ఓ ప్రక్కన జనాభా పెరుగుతా ఉంది, వారికి కావాల్సిన మొబిలిటీ పెరుగుతా ఉంది, రోడ్ల ట్రాఫిక్ సంబంధించి పూర్తి స్థాయిలో రద్దీ అయి ఉన్నా కానీ మెట్రో రైలుకు సంబంధించి ఏ ఒక్క రోజు కూడా ఆలోచన చేయలే. ఫేజ్ 2 ఈరోజు ఫేజ్ 2 పరంగా మా ప్రభుత్వం ఆలోచన చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వనరులు కానీ, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనుమతులు కానీ, ఈరోజు ఏదైనా వ్యవస్థలు మరి సాకారం చేస్తాం, రుణ సహకారం చేస్తామంటే దాని పరంగా కూడా పూర్తి స్థాయిలో సహకారం అందకపోవటం అనేది చాలా దురదృష్టకరం, బాధకరం. ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి హైదరాబాదు, తెలంగాణ మన భారతదేశంలో అతి ముఖ్యమైన పట్టణం. ఈ పట్టణానికి సంబంధించిన అవసరాలు వాణిజ్య వ్యాపార పరంగా కానీ, ఇక్కడ ఉంటున్న సామాన్యున్న మరి లోవర్ ఇన్కమ్ గ్రూప్స్, మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ కు సంబంధించి వారి రవాణా సౌకర్యం ప్రధానంగా బస్సులలో మెట్రో రైలు ద్వారా జరుగుతుంది. వాటిని అన్నిటిని దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తప్పకుండా సహకరించాలి. మెట్రో రైల్ కు సంబంధించిన 2వ దశ పనులను మొదలు పెట్టడానికి వెంటనే వారి సహకారం అందియాలని మేము డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం ఈ సందర్భంలో.